హాయ్ ఫ్రెండ్స్, రైల్వే వరుసగా ఒకదాని తర్వాత ఒక అప్డేట్ అయితే ఇస్తూనే ఉందన్నమాట రెగ్యులర్గా. సో ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే గ్రూప్ డీకి సంబంధించి 2025 వేకెన్సీస్ ఎన్ని ఉండబోతున్నాయన్న అప్డేట్ అయితే వచ్చేసింది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ మాట్లాడాను కదా, ఇంతకుముందు ఒక నోటీసు 60,000 62,000 పోస్టులు ఉంటాయని ఒక వైరల్ అయింది కదా, అప్పుడు చెప్పా కదా. ఫస్ట్ మనకి ఆ నోటీస్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఏమవుతుందంటే ఇండెంట్ వస్తుందని చెప్పా కదా, ఆ ఇండెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. డేట్ చూడవచ్చు, ఈరోజే మనకి ఇది రిలీజ్ అయితే అయింది. సో అప్రూవ్డ్ వేకెన్సీస్ లెవెల్ 1 కేటగిరీకి 2025కి ఎన్ని అప్రూవ్ అయినాయి అన్నది చూద్దాం. సో నన్ను అడిగితే చాలా చాలా తక్కువే అప్రూవ్ అయినాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు 22,000 వేకెన్సీస్ అంట ఇన్ 11 కేటగిరీస్. లాస్ట్ టైం చూసుకుంటే 14 కేటగిరీస్ అండ్ 32,000. సో లాస్ట్ టైం కూడా ఇలాగే మనకి ఇండెంట్ అయితే రిలీజ్ అయింది, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది 2024కి సంబంధించి 32,438 పోస్టులకి సంబంధించి ఇండెంట్ అయితే రిలీజ్ అయింది కదా, 14 పోస్టులు. ఓకేనా, 14 కేటగిరీస్లో రిలీజ్ అయింది. ఈసారి మనకి ఓన్లీ 11 కేటగిరీస్లోనే రిలీజ్ అయింది, అది కూడా 22,000. అండ్ ఈ నెంబర్ 32,000 గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్ నోటిఫికేషన్లో కూడా అంతే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో ఆల్మోస్ట్ మీకు సేమ్ వేకెన్సీసే మీకు ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 22,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఏమేమి దానిలో ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం. సో అసిస్టెంట్ ట్రాక్ మిషన్కి వచ్చేటప్పటికి 6,000 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి 600 పోస్టులు, అలాగే ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 ఓకే 11,000 పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో. అండ్ పీవేకి అసిస్టెంట్ పీవేకి వచ్చేటప్పటికి 300 పోస్టులు, టీఆర్డీకి 800, లోకోషెడ్ ఎలక్ట్రికల్కి 200, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్కి 500, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి 500, సిఎన్డబ్ల్యూకి వచ్చేటప్పటికి 1000, అలాగే పాయింట్స్ మనకి 5,000, ఎస్ఎన్టీకి వచ్చేటప్పటికి 1,500. సో ఇక్కడ మనకి మొత్తం కలుపుకుని 22,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఏ జోన్కి ఎంత ఉన్నాయో కూడా చూద్దాం. సో అది వచ్చేటప్పటికి ఇట్లాగా డివైడ్ అయితే చేశారు. సో మనం చూస్తే ఇక్కడ హైయెస్ట్ ఎక్కడ ఉంది చూడండి, 1979. దానికంటే ఎక్కువ ఎక్కడైనా ఉందా? సో 3,000 నార్దర్న్ రైల్వేకి 3,000 అరౌండ్ 3,500 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే వెస్ట్రన్ రైల్వేకి వచ్చేటప్పటికి 3,000 పోస్టులు ఉన్నాయి. మన సౌత్ సెంట్రల్ రైల్వేకి 1,000 పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ డీకి సంబంధించి. ఓకేనా, అండ్ అందులో కూడా కొన్ని పోస్టులు ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి లోకోషెడ్లో సౌత్ సెంట్రల్ రైల్వేలో లేవు. సో అలాగనమాట డివైడ్ చేసుకుంటే మనకి ఇన్ని పోస్టులు అయితే ఉంటాయి. అండ్ ఇందులో కూడా మీకు ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడి, మళ్ళీ తర్వాత మనకి సిసిఏఏ పోస్టులు కూడా చూసుకున్నట్టయితే ఒక 44% మనకి వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో మిగిలిన పోస్టులు మాత్రమే మనం ఓపెన్లో ట్రై చేసుకోవచ్చు. సో చూసుకోండి వేకెన్సీస్ ఎంత తగ్గిపోతూ వస్తున్నాయో. సో మీరు అయితే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, బాగా ఇంకొంచెం ఎక్కువ హార్డ్ అవుతూనే ఉంటుందన్నమాట ఇయర్ ఆన్ ఇయర్. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ లూప్ హోల్స్ ఏవి వదలకుండా అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో టోటల్ పోస్టులు అయితే ఇది మనకి. సో ఒక బ్యాడ్ న్యూసే ఒక రకంగా చెప్పాలంటే, వేకెన్సీస్ అయితే చాలా చాలా తక్కువే ఉన్నాయి. ఓకే, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఫర్దర్గా ఫ్యూచర్లో పెంచుతారా లేదా? మోస్ట్లీ మనకి లాస్ట్ ఇయర్ అయితే ఇట్లాగే ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన క్యాంపెయిన్ ఇవన్నీ చేశారు, కానీ యూజ్ ఏం లేదనమాట, ఏమీ మార్పు అయితే లేదు. సో చూద్దాం సూన్, మనకి ఫ్యూచర్లో ఏమవుతుందన్న తెలియదు, కానీ యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ ఈ కాంపిటీషన్లో మనం జాబ్ కొట్టాలి అంటే 100% బెస్ట్ సోర్సెస్ నుంచి క్లాసెస్ కానీ దానికి సంబంధించిన ప్రాక్టీస్ కానీ అవన్నీ చేయాలి. సో మనమైతే దానికి సంబంధించిన క్లాసెస్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ దొరుకుతుంది, మీకు ఫుల్ కోర్స్ కూడా దొరుకుతుంది. గ్రూప్ డి, టెక్నీషియన్, ఏఎల్పి ఇవన్నీ నేనైతే ఫుల్ కోర్స్ తీసుకోమని 100% రికమెండ్ చేస్తాను. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నోటీసెస్ మీకు వస్తూనే ఉన్నాయి కదా, దీనికి సంబంధించి నోటిఫికేషన్ పడ్డాక చదువుదాం అని మాత్రం అనుకోవద్దు, ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండాలి. అండ్ ఇంకోటి చాలామందికి 10th ఉంటుందా, ఐటీఐ ఉంటుందా, ఈ డౌట్ కూడా ఉంటుంది. సో ఫర్దర్ నోటిఫికేషన్స్లో ఇక మీదట 10th ఉన్నా కూడా సరిపోతుందని ఇచ్చారు కాబట్టి యాజ్ ఆఫ్ నో 10th ఉండొచ్చు. ఓకేనా, ఐటీఐ కంపల్సరీ లాగా ఉండకపోవచ్చు. ఓకే, సో అందరూ కూడా ఎలిజిబులే కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్లో అయితే ఉండండి. అండ్ దీనికి సంబంధించిన ఫ్రీ కరెంట్ అఫైర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మన యాప్లో మీకు దొరుకుతాయి. దీనికి సంబంధించిన లింక్, మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ క్లాసెస్ అన్నీ కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఇవన్నీ దొరుకుతాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి. కూపన్ కోడ్
SARAN వాడండి. సో దట్ ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ఉంది కదా, ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. సో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేశారు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. డెమోస్ చూడండి, నచ్చితే డెఫినెట్గా తీసుకోండి. అండ్ పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, అదేవిధంగా NTPC కూడా క్లియర్ చేశాను. సో మీరు కూడా అదేవిధంగా క్లియర్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా అప్డేట్స్ కానీ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ తెలియాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా, వేకెన్సీస్ ఎన్ని వస్తున్నాయి అన్నది తెలియాలి, దాని కాంపిటీషన్ ఎంత ఉంటుంది అన్నది తెలియాలి. దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ ఇంకా ఎక్కువగా చేయాలి అన్నది అర్థమవుద్ది. ఓకే, సో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్ మనం చేస్తూ ఉంటాం అండ్ దాంతోపాటు క్లాసెస్ చేస్తూ ఉంటాం మనం. సో ఆ క్లాసెస్ అప్డేట్స్ గైడెన్స్ వీడియోస్ ఇవన్నీ వస్తుంటాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయటానికి ట్రై చేస్తాను. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు నవంబర్ కరెంట్ అఫైర్స్, నేను దాని మీద వర్క్ చేస్తున్నాను, కంగారు పడద్దు, దానికి సంబంధించిన క్లాస్ అన్నది వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్గా ఎగ్జామ్ క్యాలెండర్ 2026 ఎగ్జామ్ క్యాలెండర్, యాన్యువల్ క్యాలెండర్ మొత్తం అన్ని జాబ్స్కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి పూర్తి షెడ్యూల్ అయితే వచ్చింది. ఆ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి. అలాగే గ్రూప్ డీకి సంబంధించి మనకి మార్నింగే ఒక అడ్వైజరీ నోటీస్ అయితే వచ్చిందనమాట చీటింగ్కి సంబంధించి ఎగ్జామినేషన్లో. సో ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్లేలిస్ట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ జనవరి నుంచి మొత్తం కవర్ అవుతుంది ప్రతి మంత్ ఇది. సో ఇది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇది ఫ్రీగా మీరు ఇక్కడ క్లాస్ చూసి అక్కడ PDF డౌన్లోడ్ చేసుకుని జెరాక్స్ తీసుకుని చదువుకోవటమే. సో లైక్ 1.5 అవర్లో 1 మంత్ కవర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెక్ చేయండి. ఓకే, సో ఫైనల్గా ఈ వీడియో కింద ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.